హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి సికింద్రాబాద్ రైల్వే నుంచి ప్రభుత్వ పర్మనెంట్ ఉద్యోగాలకి సంబంధించిన చాలా మంచి నోటిఫికేషన్ అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. వితౌట్ ఎక్స్పీరియన్స్ ఒకే ఒక రాత పరీక్ష కండక్ట్ చేసి రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఇచ్చేటువంటి ఒక చిన్న లైక్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేటింగ్గా ఉంటుంది, కాబట్టి లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. అలాగే మన ఛానల్కి సంబంధించిన టెలిగ్రామ్ గ్రూప్ లింక్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, సో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, డీటెయిల్స్లోకి వెళ్లే ముందు అన్అకాడమీ కౌన్సిలింగ్ సెషన్ని ఫ్రీగా బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా ఈజీ అండి. దీని ద్వారా బెస్ట్ ఇండస్ట్రీ ప్రొఫెషనల్స్ చేత మీ యొక్క కెరియర్కి సంబంధించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మీరు ఫ్రీ లెవెల్ టెస్ట్ రాయడం ద్వారా ఇండియాలో ఉన్నటువంటి టాప్ కంపెనీస్ లైక్ స్విగ్గీ, కీకా, జియోమీ లాంటి 800+ కంపెనీస్లో మీరు ఇంటర్వ్యూస్ అయితే పొందవచ్చు. రీసెంట్గా మనకి ఇండియాలోనే లార్జెస్ట్ సాస్ సిరీస్ ఏ ఫండింగ్ కూడా మనకి ఇక్కడ చేయడం జరిగింది. అండ్ మీరు దీని ద్వారా ఈ కంపెనీలో జాబ్ పొందేటువంటి ఆపర్చునిటీ కూడా మీకు రావడం జరుగుతుంది. అలాగే వీటితో పాటు ఇగ్నియోల్, లోమోస్ ఎంటర్ప్రైజెస్, కోడ్ యంగ్ లాంటి కంపెనీస్లో ఇప్పటివరకు 100+ జాబ్ ఆఫర్స్ని అయితే రీలెవెల్ వారు డెలివర్ చేయడం జరిగింది. అండ్ 1500+ జాబ్ ఆఫర్స్ అయితే రీలెవెల్ ద్వారా ఇప్పటివరకు డెలివరీ అయితే అయ్యాయి. మీరు ఆ పర్టికులర్ క్యాండిడేట్స్కి సంబంధించిన డీటెయిల్స్ చూడాలి అనుకుంటే ట్విట్టర్ హ్యాండిల్ని ఒకసారి చెక్ చేసుకోవచ్చు రీలెవెల్కి సంబంధించి. సో ఇందులో చాలామంది ఈ రీలెవెల్ ప్లాట్ఫామ్ ద్వారా టాప్ మోస్ట్ కంపెనీస్లో జాబ్స్కి అయితే సెలెక్ట్ కావడం జరిగింది. అలాగే రీసెంట్గా రీలెవెల్ వారు బిజినెస్ డెవలప్మెంట్ కోర్స్కి సంబంధించి హిందీలో లాంచ్ చేశారు. ఫర్ ఎగ్జాంపుల్కి మీరు ఎంఎస్ ఎగ్జిక్యూటివ్ అయినట్లయితే మీ యొక్క నెక్స్ట్ కెరియర్ స్టెప్ వచ్చేసి బిజినెస్ అనలిస్ట్ అండి. అలాగే మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ నుంచి బిజినెస్ రిలేటెడ్ జాబ్స్ లైక్ ఆపరేషన్స్, డిజిటల్ మార్కెటింగ్ వైపు మీరు స్విచ్ కూడా అవ్వచ్చు. మీకున్నటువంటి బిజీ షెడ్యూల్లో ఒక 15 మినిట్స్ టైం కనుక అలాట్ చేసినట్లయితే ఒక ఫ్రీ రీలెవెల్ కన్సల్టేషన్ కాల్ మీరు బుక్ చేసుకున్నట్లయితే మీకున్నటువంటి కెరియర్కి సంబంధించిన కంప్లీట్ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేయడం జరుగుతుంది. సో డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ఉన్నాయి. ఆ లింక్ ద్వారా ఇప్పుడే మీరు ఒక కౌన్సిలింగ్ అపాయింట్మెంట్ అయితే తీసుకోండి. ఫ్రెండ్స్, మనకి రైల్వే డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ నోటిఫికేషన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వారం ఎంప్లాయ్మెంట్ న్యూస్ పేపర్లో అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. రైల్వే డిపార్ట్మెంట్కి సంబంధించిన సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ అనేటువంటి మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ కింద ఉన్నటువంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్ నుంచి ఇక్కడ సికింద్రాబాద్తో పాటు చెన్నై, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీ లాంటి ఈ 5 లొకేషన్స్లో ఉన్నటువంటి క్రిస్కి సంబంధించినటువంటి ఈ పర్టికులర్ ఆఫీసెస్లో పనిచేయడానికి టోటల్గా మనకి 24 వేకెన్సీస్తో పర్టికులర్ స్టాఫ్ని రిక్రూట్ చేసుకోవడానికి అఫీషియల్గా ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించిన జాబ్ లొకేషన్ మనకి సికింద్రాబాద్తో పాటు అదర్ లొకేషన్స్ ఏవైతే ఉన్నాయో ఈ లొకేషన్స్లో కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. సో ఉన్నటువంటి 24 వేకెన్సీస్ ఏంటనేది చూసుకున్నట్లయితే జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్, జూనియర్ సివిల్ ఇంజనీర్, అలాగే ఎగ్జిక్యూటివ్కి సంబంధించి టోటల్ 24 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ పోస్టులన్నీ కూడా పర్మనెంట్ బేసిస్ కింద రిలీజ్ చేశారు. సో దీనికి సంబంధించి కంప్యూటర్ బేస్డ్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా సిబిటి ఎగ్జామినేషన్ ద్వారా రిక్రూట్మెంట్ చేయడం జరుగుతుందని ఇక్కడ డీటెయిల్స్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్లయితే ఈ మంత్ 21 నవంబర్ నుంచి నెక్స్ట్ మంత్ 20th డిసెంబర్ వరకు మీరు ఆన్లైన్లో అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుందని ఈ నోటిఫికేషన్కి సంబంధించిన డీటెయిల్స్లో ఇచ్చారు. సో దీనికి సంబంధించి మనకి రిలీజ్ అయినటువంటి 24 వేకెన్సీస్లో జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్కి సంబంధించి 4 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 1 వేకెన్సీ ఉంది. ఎగ్జిక్యూటివ్ పర్సనల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ హెచ్ఆర్డీకి సంబంధించి 9 వేకెన్సీస్ ఉన్నాయి. ఎగ్జిక్యూటివ్ ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించి 8 వేకెన్సీస్ ఉన్నాయి. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్ అనేటువంటి ఈ పోస్టులు మొత్తం 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. టోటల్గా 24 వేకెన్సీస్ని మనకి ఇక్కడ అఫీషియల్గా రిలీజ్ చేశారు. ఇందులో యూఆర్ క్యాండిడేట్స్కి 11, ఎస్సీ క్యాండిడేట్స్కి 3, ఎస్టీ క్యాండిడేట్స్కి 2, ఓబీసీ క్యాండిడేట్స్కి 6, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 2 వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది. సో ఇందులో చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ మీరు అప్లై చేసుకోవాలి అంటే మినిమం 22 సంవత్సరాల నుంచి మ్యాక్సిమం 28 సంవత్సరాల మధ్య ఏజ్ అయితే ఉండాలని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years ఏజ్ రిలాక్సేషన్ ఇవ్వడం జరిగింది. అంటే వీరికి 33 years మ్యాక్సిమం ఏజ్ ఉన్నా కూడా అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చారు. వారికి మ్యాక్సిమం 31 years ఉన్నా కూడా ఏజ్ రిలాక్సేషన్ కలుపుకొని అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంక ఈ పోస్టులకి సంబంధించి లెవెల్ 6 కింద యాజ్ పర్ 7th CPC ప్రకారం డిఏ అండ్ అదర్ అలవెన్సెస్ అన్నీ కలుపుకుంటే 48,000 రూపాయలు స్టార్టింగ్ శాలరీనే ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేశారు. సో వీటికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్స్లో మినిమం మీకు 60% ఆఫ్ మార్క్స్ ఉంటే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చని మెన్షన్ చేయడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. అదే ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే 55% ఆఫ్ మార్క్స్ ఉన్నా కూడా
అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అండ్ ఈ పోస్టులకి సంబంధించినటువంటి ఏజ్ లిమిట్ యొక్క కట్ ఆఫ్ డేట్ వచ్చేసి 31 డిసెంబర్ 2022 అని చెప్పేసి ఇచ్చారు. అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్కి 10% ఆఫ్ దీనికి సంబంధించినటువంటి రిజర్వేషన్ కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. అలాగే ఇక్కడ చూసుకున్నట్లయితే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అనేది 10th క్లాస్లో కానీ లేదా పర్టికులర్ డాక్యుమెంట్స్లో ఉన్నటువంటి ఏజ్ లిమిట్ని, ఏజ్ యొక్క డేట్ని బేస్ చేసుకొని మీ యొక్క ఏజ్ లిమిట్ అనేది క్యాలిక్యులేట్ చేయడం జరుగుతుంది. ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేయాలి అంటే మీకు ఉండాల్సినటువంటి క్వాలిఫికేషన్స్ ఏంటి, అలాగే మనకి ఎగ్జామినేషన్ ఏ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు, ఎటువంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ వస్తాయనేది ఇక్కడ మనకి డీటెయిల్స్లో ఇచ్చారు. జూనియర్ ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేటువంటి పోస్టులకి మీరు అప్లై చేయాలి అంటే ఇక్కడ మీకు 3 years డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో చేసి ఉన్నట్లయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. 60% ఆఫ్ మార్క్స్ కానీ, ఎస్సీ ఎస్టీస్కి 55% ఆఫ్ మార్క్స్ కానీ ఉన్నట్లయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో ఇవ్వడం జరిగింది. సో ఈ పోస్టులకి సంబంధించి పార్ట్ 1లో మనకి జనరల్ యాప్టిట్యూడ్ లేదా రీజనింగ్ నుంచి 24 క్వశ్చన్స్ అడుగుతారు. పార్ట్ 2లో డొమైన్ స్పెసిఫిక్ టెస్ట్ అనేది ఉంటుంది. అంటే ఎలక్ట్రికల్కి సంబంధించినటువంటి రిలేటెడ్ క్వశ్చన్స్ 96 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. తర్వాత జూనియర్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ సివిల్ ఇంజనీరింగ్లో ఎవరైతే పర్టికులర్ డిప్లొమా కంప్లీట్ చేశారో వారు అప్లై చేసుకోవచ్చు. వీరికి కూడా యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 24 క్వశ్చన్స్, డొమైన్ స్పెసిఫిక్ టెస్ట్ సివిల్ ఇంజనీరింగ్కి సంబంధించి 96 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఎగ్జిక్యూటివ్, పర్సనల్ ఆర్ అడ్మినిస్ట్రేషన్ ఆర్ హెచ్ఆర్డి అనేటువంటి ఈ పోస్టులకి సంబంధించి మీరు అప్లై చేసుకోవాలి అంటే ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కానీ దీనితో పాటు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కలిగి ఉన్నట్లయితే అప్లై చేసుకోవచ్చు. ఆర్ట్స్లో కానీ, కామర్స్, సైన్స్ లాంటి ఈ పర్టికులర్ డిపార్ట్మెంట్స్లో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి విత్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా చేసి ఉన్నట్లయితే లేదా ఎంబీఏ చేసి ఉన్నట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 40 క్వశ్చన్స్ అండ్ స్పెసిఫిక్ పర్టికులర్ టాపిక్స్ నుంచి 80 క్వశ్చన్స్ మనకి ఇక్కడ ఎగ్జామినేషన్లో అడుగుతారు. తర్వాత ఎగ్జిక్యూటివ్ అండ్ అకౌంట్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్కి సంబంధించిన ఈ పోస్టులకి సంబంధించి పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ కామర్స్లో కానీ లేదా గ్రాడ్యుయేట్ ఇన్ డిసిప్లిన్ విత్ ది పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా ఆర్ ఎంబీఏ చేసినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. దీనికి యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ నుంచి 30 క్వశ్చన్స్ అలాగే స్పెసిఫిక్ టాపిక్స్ నుంచి 90 క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ఇంకా ఎగ్జిక్యూటివ్ ప్రొక్యూర్మెంట్కి సంబంధించి 3 years డిప్లొమా ఇన్ ఎనీ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఆర్ ఎంబీఏ ఇన్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో పర్టికులర్ క్వాలిఫికేషన్స్ కలిగినటువంటి వారు అప్లై చేసుకోవచ్చు. డిప్లొమాకి సంబంధించి మీరు ఏ ఇంజనీరింగ్కి సంబంధించినటువంటి డిప్లొమా కంప్లీట్ చేసిన అప్లై చేయొచ్చు, లేదా ఎంబీఏ విత్ లాజిస్టిక్స్ అండ్ సప్లై చైన్ మేనేజ్మెంట్లో కనుక మీరు ఎంబీఏ చేసుకున్నట్లయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ డీటెయిల్స్లో అయితే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి 24 క్వశ్చన్స్ అడుగుతారు యాప్టిట్యూడ్ రీజనింగ్ నుంచి అండ్ స్పెసిఫిక్ టాపిక్ నుంచి 96 క్వశ్చన్స్ అడుగుతారు. టోటల్గా మనకి ఈ విధంగా క్వాలిఫికేషన్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో రేపటి నుంచి మనకి అఫీషియల్ రిక్రూట్మెంట్కి సంబంధించిన ఫుల్ నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. సో మీరు అఫీషియల్ వెబ్సైట్ క్రిస్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లోనికి వెళ్ళి ఈ పోస్టులకి సంబంధించి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి ఉంటుంది. మనకి ఇక్కడ సికింద్రాబాద్, చెన్నై, ముంబై, కోల్కతా, న్యూఢిల్లీలో ఉన్నటువంటి ఈ యొక్క లొకేషన్స్లోనే మనకి జాబ్ లొకేషన్ అయితే వస్తుంది. సో మీకు ఖచ్చితంగా మన లొకేషన్లో ఉన్నటువంటి ఏపీ, తెలంగాణ వారికి సికింద్రాబాదే వచ్చే అవకాశం అయితే ఉంటుంది, లేదా చెన్నై ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. సో చాలా మంచి ఆపర్చునిటీ, తక్కువ వేకెన్సీస్ ఉన్నా కూడా పర్మనెంట్ బేసిస్ కింద, అది కూడా సింగిల్ స్టేజ్ రిటన్ ఎగ్జామినేషన్ ద్వారా ఈ రిక్రూట్మెంట్ని రిలీజ్ చేశారు కాబట్టి క్వాలిఫికేషన్స్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.